హలో అండి, వెల్కమ్ టు సంతోష్ కుమార్ నిలా. ఈ వీడియో వచ్చేసి సాటర్డే ఎపిసోడ్ ఎలా జరగబోతుంది దాని మీద ఒక మీటింగ్ అనేది జరిగింది. దాని గురించి అయితే ఈ వీడియో అండి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి చూస్తే నేను సంతోషిస్తాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్తే సాటర్డే ఎపిసోడ్ గురించి బిగ్ బాస్ హౌస్లో అంటే హౌస్లో కాదు, బిగ్ బాస్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఒక మీటింగ్ అయితే జరిగిందండి. ఆ మీటింగ్లో ఎవరికి రెడ్ కార్డ్ ఇవ్వాలి, ఎవరికి ఎల్లో కార్డ్ ఇవ్వాలి, కోటింగ్ వీటి గురించి అయితే మీటింగ్ జరిగింది. ఎందుకంటే డెమోన్ పవన్ కళ్యాణ్ గొంతు పట్టుకోవడం విషయం, సంజన రీతుని తిట్టడం విషయం, వీటి గురించి బాగా బయట టాక్ అయింది కాబట్టి వీటి గురించి మీటింగ్ అయితే పెట్టింది. అసలు దీనికి కారణం ఏంటంటే మండే రోజు జరిగిన నామినేషన్స్లో ఇమాన్యుయల్ని డెమోన్ పవన్ నామినేట్ చేసే విషయంలో బ్లూ టీమ్ రెడ్ టీమ్ నువ్వు సపోర్ట్ చేయలేవు అనే టాస్క్ మధ్యలో ఒక పాయింట్ కళ్యాణ్కి దొరికి కళ్యాణ్ అన్నాడు నువ్వు సపోర్ట్ చేస్తా అన్నావు అని చెప్పేసి కళ్యాణ్ స్టార్ట్ చేస్తే దాన్ని తను అనలేదని చెప్పి రీతు మధ్యలోకి వచ్చి మాట్లాడితే వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ అయ్యి చాలా గొడవ దాకా వెళ్ళి ఈ విషయంలో కళ్యాణ్ చైర్స్ తన్నేయడం, మాటలు అనేయడం, రీతు కూడా ఓవర్ అగ్రెషన్ అయిపోయి తిట్టడం, ఈ విషయంలో దీన్ని కూల్ చేయడానికి ఆపడానికి వచ్చి డెమోన్ కళ్యాణ్ గొంతు పట్టుకోవడం అంటే ఆపడానికి చెంపాని ఇట్లా పట్టుకోపోతే గొంతును పట్టుకున్నట్టు అయింది, గొంతు పట్టుకోవడం అయింది. అది దాన్ని బట్టి ఒకటి. ఇంకోటి రీతు సంజనాకి జరిగిన నామినేషన్స్ విధానంలో సంజన గారు రీతుని తిట్టడం అంటే ఒక మాట అనడం, వీటన్నిటి మీద బయట చాలా కాంట్రవర్సీ జరగడంతో అక్కడ మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది బిగ్ బాస్ టీం. సో సాటర్డే రోజు రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశం ఎవరికి ఉంది, ఎల్లో కార్డ్ వచ్చే అవకాశం ఎవరికి ఉందంటే కళ్యాణ్ చైర్స్ తన్నినందుకు, మధ్యలో వచ్చి మాట్లాడినందుకు రీతు, వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అవుతున్నప్పుడు వచ్చి పవన్ గొంతు పట్టుకున్నందుకు, వీటన్నిటి మీద కార్డ్స్ ఇచ్చే అవకాశం మ్యాక్సిమం లేదు. ఎందుకంటే కళ్యాణ్కి వార్నింగ్ ఇస్తారు, చేస్తనడం, తిట్టడం ఒక అమ్మాయిని, దీని గురించి మాట్లాడడం గురించి. ఒకవేళ తను బూతు మాట్లాడినుంటే రెడ్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. కానీ మ్యాక్సిమం రెడ్ కార్డ్ ఇవ్వకుండొచ్చు, ఎల్లో కార్డ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి వదిలేయవచ్చు. డెమోన్కి ఇస్తారా అంటే ఇవ్వరు. ఎందుకంటే డెమోన్ ఏమీ చేయలేదు, గొంతు పట్టుకోవడం అది కూడా క్యాజువల్గా పట్టుకున్నాడు అంటే ఆపడానికి పట్టుకున్నాడు కాబట్టి అది టీంకి అర్థమవుతుంది కాబట్టి ఇవ్వరు. వార్నింగ్ అయితే గట్టిగా ఇస్తారు. కానీ కళ్యాణ్ రియాక్ట్ అయ్యి ఉంటే వేరేలాగా తీసుకునేవారు కాబట్టి కళ్యాణ్ రియాక్ట్ అవ్వలేదు. సో అక్కడ రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశం లేదు, ఎల్లో కార్డ్ కూడా ఇచ్చే అవకాశం లేదు. వార్నింగ్ అయితే ఖచ్చితంగా ఇచ్చి కోటింగ్ ఇస్తారు. కళ్యాణ్కి అయితే టూ మచ్గా కోటింగ్ ఉంటుంది అండ్ రీతుకి కూడా చాలా గట్టి కోటింగ్ ఇస్తారు. అండ్ సంజనాకి కూడా కార్డ్ ఇచ్చే అవకాశం లేదు కానీ వార్నింగ్ ఇస్తారు. ఎందుకంటే ఎలాగైనా డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన వెళ్ళిపోతుంది కాబట్టి అంత వార్నింగ్ ఇచ్చే అవకాశం. ఒకవేళ వెళ్ళిపోయేటట్టు అయితే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు, వెళ్ళిపోయేది లేకపోతే ఎల్లో కార్డ్ ఇచ్చి వార్నింగ్ ఇస్తారు అంతే, అంతవరకు. కానీ రెడ్ కార్డ్ అయితే ఎవరికి ఇవ్వరు ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. కానీ కళ్యాణ్ బూతులు మాట్లాడా లేదా అనేది మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సాటర్డే ఎపిసోడ్ వరకు ఆగాలి. సాటర్డే రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు తను మాట్లాడా లేదా అనేది ఎవరికి కన్ఫర్మేషన్ రాదు, అప్పుడే మనకు తెలుస్తుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ నిలా.